హైదరాబాద్లో మరదలిని చంపిన కేసులో ఉమాశంకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం ముషీరాబాద్లో పవిత్ర అనే యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఉమాశంకర్. పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతోనే ప్రాణాలు తీశాడని పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పవిత్ర తల్లిదండ్రులతో కలిసి బౌద్ధనగర్లో ఉంటోంది. మేనత్త కొడుకు ఉమాశంకర్ ఆమె ఇంటికి 2 రోజుల క్రితం వెళ్లాడు. పవిత్రతో తనకు పెళ్లి చేయాలంటూ బాలిక పేరెంట్స్తో గొడవకు దిగాడు. అయితే అతడి ప్రవర్తన సరిగ్గా లేదంటూ అందుకు ఒప్పుకోలేదు. దాంతో రెచ్చిపోయిన నిందితుడు వంటగదిలో ఉన్న కత్తితో బాలికపై దాడి చేశాడు. పొట్ట, మెడ, ఛాతీ భాగంలో ఇష్టానుసారం పొడిచాడు. తీవ్ర గాయాలతో బాలిక అక్కడికక్కడే కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ వారాసిగూడలో మరదలిని చంపిన కేసులో ఉమాశంకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం ముషీరాబాద్లో పవిత్ర అనే యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఉమాశంకర్. పెళ్లి చేసుకోవడం లేదన్న కోపంతోనే ప్రాణాలు తీశారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఉమాశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పవిత్ర తల్లిదండ్రులతో కలిసి బౌద్ధనగర్లో ఉంటుంది. మేనత్త కొడుకు ఉమాశంకర్ ఆమె ఇంటికి 2 రోజుల క్రితం వెళ్ళాడు. పెళ్లి చేయాలని బాలిక పేరెంట్స్తో గొడవపడ్డాడు. పెళ్లి చేయమని చెప్పి వాళ్ళు చెప్పడంతో అందుకు రెచ్చిపోయిన నిందితుడు వంటగదిలో ఉన్న కత్తితో బాలికపై దాడి చేసి పొట్ట, మెడ, ఛాతీ భాగంలో ఇష్టానుసారం పొడిచాడు. దాంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. రైట్, మా ప్రతినిధి రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ. చక్రి, 2 రోజుల క్రితం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్ లో పవిత్ర అనే యువతిని అత్యంత విచక్షణ రహితంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుందని మనం చెప్పాలి. ఈ ఘటనలో పవిత్ర బావనే హత్య చేసినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ తర్వాత చెప్పడం జరిగింది. ముందుగా ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న పవిత్ర ఇంట్లోకి వెళ్ళాడు ఉమాశంకర్. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతున్న సమయంలో కత్తితోటి ఆమె మెడపైన, ఛాతి పైన తీవ్రంగా, అంటే చాలా లోతు డెప్త్ గా పొడవడం జరిగింది. తీవ్ర రక్తస్రావమైన పవిత్ర అక్కడే సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. దీనిపైన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆమె డెడ్ బాడీని మార్చికి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే హత్యకు పాల్పడ్డాడో ఉమాశంకర్ కి సంబంధించి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఉమాశంకర్ మాత్రం తన సెల్ ఫోన్ తో పాటు ఎక్కడ యువతి పైన, అంటే పవిత్ర పైన కత్తితో దాడి చేసిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని కూడా అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పవిత్ర ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. అక్కడ ప్రధానంగా వారాసిగూడ మెయిన్ రోడ్ పై నుండి అతను లింగంపల్లి వరకు కూడా వెళ్ళినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. లింగంపల్లి నుండి ఏ ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు అనేది పోలీసులు ఆరా తీస్తూ వెళ్లడం జరిగింది. చివరికి అతన్ని నిన్న సాయంత్రం అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారాసిగూడ పోలీసుల అదుపులో ఉమాశంకర్ ఉన్నాడు. అతన్ని విచారిస్తున్నారు. కేవలం తనను పెళ్లి చేసుకోవడానికి పవిత్ర కుటుంబం ఇష్టపడకపోవడమే ఆమె హత్యకు కారణంగా ఇప్పటి వరకు అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ముందుగా మాత్రం ఇరు కుటుంబ సభ్యులు కూడా, ఇటు పవిత్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఉమాశంకర్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఎందుకంటే మేనబావ కాబట్టి ఇద్దరికి వరుస కూడా ఉంది కాబట్టి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఉమాశంకర్ అడ్డదారుల్లో తిరగడం, తాగడానికి, అంటే బానిసగా, మద్యానికి బానిసగా మారడంతో ఆ సంబంధాన్ని తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి పవిత్ర తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇది కక్షగా పెట్టుకున్నాడు. ముందుగా పెళ్లికి ఒప్పుకొని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో పవిత్ర పైన కక్ష పెట్టుకుని ఆమెను ఎలాగైనా హతమార్చాలి అన్న ఉద్దేశంతో 2 రోజుల క్రితం ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా ఇప్పటివరకైతే అధికారులు గుర్తించడం జరిగింది. చక్రి.